జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 550 కోట్ల వరకు కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. దేవర సినిమా 2 భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో వార్ 2లో నటిస్తున్నాడు తారక్. స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఈ సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ రోల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సాలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సలార్ సినిమాను ప్రశాంత్ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్తో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గురించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటికే డ్రాగన్ పేరుతో సినిమా రావడంతో ఇప్పుడు తమిళ్లో పేరు మార్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, డ్రాగన్ పేరుతో సినిమా వచ్చి హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ చాలా పెద్దది. డ్రాగన్ సినిమా హై వోల్టేజ్తో ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది. డ్రాగన్ సినిమా మొత్తాన్ని చుట్టేస్తుంది అని రవిశంకర్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.